అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. మరి 2025 వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం? తప్పకుండా. ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరికీ బాగుండాలి, బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి, ఉన్నదే చెప్పాలి తప్ప లేనిది చెప్పలేము. నో షుగర్ కోటింగ్, నథింగ్. అంతే, ఉండకూడదు. ఎందుకంటే అది తెలిస్తే కదా. ఇప్పుడు మన జ్యోతిష్యం అనేది ఏంటి, ఒక వెలుగు అంటే ఏంటి, మనం వెళ్ళే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే, ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని, సో అక్కడ మలుపు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు. సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వడానికి, ఆ గమ్యం వెళ్ళడానికి మనకు పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ మనకు పెడుతుంటారు. అలాగా జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునేవాళ్ళం. సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నాం అంటే చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రం శక్తితో జపము చేసుకొని వాళ్ళ ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి. సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక, సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఉగాది మన ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫలితాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము, పరిహారం చేసుకోవడం, బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం, ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది, ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం. మేడం 2025లో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళు 2025 చాలా చక్కగా బాగుంది అనుకుంటూ జనవరి మొదటి రోజున కుదిరితే, అంటే చాలా మందికి ఈ న్యూ ఇయర్ అనేది ఒక ఇష్టం ఉంటుంది. జనవరి 1 కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు. అది మనది కాదు, ఆంగ్ల దేశం వాళ్ళది, మన దేశం వాళ్ళది కాదు అనుకున్నప్పటికీ కూడా 1వ తారీఖు సంవత్సరం మారుతుంది కనుక ఆ రోజు గుడికి వెళ్ళడము, లేకపోతే ఒక క్షేత్రానికి వెళ్ళడము, అందరూ కలిసి భోజనం చేయడము, ఇలాంటి ఒక ఆనవాయితీ పెట్టుకుని ఉంటారు ఈ జనవరి 1 రోజున. అలా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే జనవరి 1 చక్కగా ఒక క్షేత్రానికి దర్శనానికి వెళ్ళండి. చక్కగా మీకు నచ్చిన క్షేత్రం, ఏ క్షేత్రం అయినా పర్లేదు, ఈ క్షేత్రం ఆ క్షేత్రం కాకుండా నచ్చిన క్షేత్రం, తిరుపతి అంటే తిరుపతి, అరుణాచలం, శ్రీశైలం వంటి ఇంకెక్కడైనా, కాశీ అన్న ఏదైనా ఒక జనవరి 1 రాగానే ఒక యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోండి. అంటే 30 తారీఖు నుంచి ప్లాన్ చేసుకొని 1వ తారీఖు ఆ క్షేత్రంలో ఉండండి. దానివల్ల ఏంటి అంటే ఆ క్షేత్రంలో దర్శనం చేసుకోవడం వల్ల, మీరు వెళ్ళడం వల్ల, ఉండడం వల్ల మనకి చాలా పాజిటివ్ ఆరా అనేది పెరుగుతుంది. ఒక్కొక్క శక్తి పీఠాల్లో ఒక్కొక్క పీఠానికి వెళ్తే మనకి అమ్మవారి ఒక శక్తి మనకు వస్తుంది, ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. అందుకే మనకు ఉన్న కోరికలు ఏదైతే కామ్యం ఉందో అవన్నీ తీరుతాయని చెప్తున్నారో, అలాగే దైవ దర్శనం కొన్ని చేస్తే కూడా మనకు ఉండే ఆరా ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ కానీ, అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి, ఇక్కడ బ్యాడ్ ఎనర్జీస్ అంటే, బ్యాడ్ అంటే ఏంటి, దిష్టి, సో నరదిష్టి, జనఘోష, వీడు బాగున్నారు నవ్వేడు అంటే చూడలేకపోవడం, తత్వము, ఇవన్నీ మన మీద ఒక ఫామ్ అయి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక ఆరా లాగా చక్రంలా మన బాడీ మీద ఫామ్ అయి ఉంటాయి. ఇలా ఏదైతే ఉంటుందో వాళ్ళ క్షేత్రంలో దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి రావడం వల్ల, అక్కడ పూజ చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో జనవరి మొదటి రోజునే అక్కడ ఉండడము, చేసుకోవడం, దర్శనం చేసుకుని రావడం వల్ల మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలమైన ఫలితాలు అయితే కనిపించలేదు, కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు దాకా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అని అంటే మే తర్వాత అన్ని మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరి నుంచి మే వరకు కాస్తంత బాగుంది. అంటే గురువు ఒక్క యోగ్యంగా గురుబలం కాస్త కనిపిస్తుంది వీళ్ళకి. కాస్త ఏదైనా పనులు అవ్వడానికైనా, ఏదైనా పనులు ప్రారంభం చేసి అది మధ్యలో ఉండిపోతే అవి కంప్లీట్ చేయడానికైనా ఏదైనా సరే మేలోపు చేసుకోవాలి. ఏదైనా గృహం కట్టుకోవాలన్నా, గృహప్రవేశాలు చేయించుకోవాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు ఉన్నవాళ్ళు వివాహాలు జరిపించుకోవాలనుకున్నా, ఇంట్లో శుభకార్యాలు జరగాలనుకున్నా, శుభకార్యం కావాలనుకునే వాళ్ళు కూడా అందరూ కూడా ఏంటంటే కొంచెం తొందరగా చేసుకోవడం వల్ల ఏదైతే యోగం ఉందో ఆ యోగం వీళ్ళకి అందుతుంది. సో వీళ్ళు మేలోపు ఏ పని చేసినా అనుకూలంగా జరుగుతుంది. మే తర్వాత ఏ పని చేసినా అది ప్రతికూలంగా మారుతుంది, ఆటంకాలుగా మారుతుంది, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దాని ఇబ్బంది, విసుగు, ఇంకా ఏంటంటే జీవితం మీద కొంచెం విరక్తి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో అందుకని ఏంటంటే క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల ఆ స్వామివారికి వచ్చే సంవత్సరం నాకు అన్ని అనుకూలంగా జరిగితే మళ్ళీ వస్తానని దండం పెట్టుకోవడం వల్ల, మొక్కడం వల్ల కాస్తంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో దైవాన్ని నమ్మితే అవుతుందా అంటే ఆయన నమ్మకపోతే ఏది అవ్వదు, నమ్మితేనే అవుతుంది ఖచ్చితంగా. సో దైవ దర్శనము, దైవాన్ని నమ్మడము, దైవాన్ని నామంగా జపం చేసుకోవడం వల్ల అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. మౌనంగా ఉండడము, వాదనలకి వెళ్లకుండా ఉండడము, వాదన జరుగుతున్న చోట అక్కడి నుంచి తప్పుకుంచుకొని రావడము, ఏదన్నా సమస్య వస్తుంది అంటే ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించడం తప్ప ఏదో ఆ విసుగు ఫ్రస్ట్రేషన్ ఇంట్లో వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ తోలనాడడం చేయడం వల్ల దోషంగా మారుతుంది. మామూలుగా ఎవరైనా కోపం వస్తే మాట్లాడతారు, దానివల్ల ఏ దోషం రాదు. కానీ ఈ సంవత్సరం ఏదైనా మాట్లాడితే అది దోషంగా మారే అవకాశం ఉంది. అంటే అర్ధాష్టమ శని, వీళ్ళకి అర్ధాష్టమ శని కాస్త పంచమ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా అంత యోగ్యమైన ఫలితం ఉండదు. ఎందుకంటే ఇక్కడ రాహు వచ్చేస్తున్నాడు. శని రాహువులు ఇద్దరు కూడా ఏంటంటే కాస్తంత ఇబ్బంది పెట్టే పరిస్థితే కానీ యోగించే పరిస్థితి కనిపించట్లేదు. ఎంత ఇబ్బంది పెడతారు అంటే ఇక చెప్పట్లేదు. ఎందుకంటే ఒక మంచివాడి కోపం వస్తే ఏదైనా ఇబ్బంది పడితే ఏముంది, ఎవరితోటి మాట్లాడకుండా ఉంటారు. చెడ్డవాడి కోపం వస్తే తనతో పాటు మిగతా అందరినీ కూడా చెడ్డవాళ్ళని చేయాలని అనే తత్వం తెప్పించి ఇక కక్ష తీర్చుకోవడము, లేకపోతే సాధించడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో జీవితంలో వీళ్ళకి కొన్ని విషయాల్లో అలా సాధింపు చర్యలుగా మారడం కానీ, అది ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్ళతో కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అందుకే వాదన అనే విషయం వస్తే అక్కడి నుంచి తప్పించుకోవడమే ఉత్తమ మార్గం. అంటే ఈ సంవత్సరం అంతా వాదనలకి దూరంగా ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. లేదు వాదిద్దాం అనుకుంటే మాత్రం అది ఇబ్బంది పడతారు. ఎవరితో వాదించాల్సి వస్తుంది? ఇక్కడ భార్య పిల్లలతో ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అంటే ఏంటి, ఇక్కడ భార్య పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, బంధువర్గము, మనకు కావాల్సిన సన్నిహితులు అంటే స్నేహితులు, వీళ్ళతో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళు ఎవరిని పోగొట్టుకున్నా మళ్ళీ మనం తెచ్చుకోలేం కదా వాళ్ళని. సో వీళ్ళతో మనం పోగొట్టుకోలేం. వాదన అనేది జరిగితే ఎవరితో జరుగుతుంటే ఇక్కడ వీళ్ళతో జరుగుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉండే గ్రహాలు, చతుర్థ పంచమ స్థానాలు అంటే చతుర్థ స్థానము ప్లస్ పంచమ స్థానం అనేది మంత్రస్థానము, కుటుంబ స్థానము, భాగ్యస్థానం. ఈ స్థానాలన్నీ కూడా ఏంటంటే మంచి అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళే ఉంటారు. సో వీళ్ళతోటే వాదన అనేది జరుగుతుంది. సో వీళ్ళతో వాదించకుండా సరే వాళ్ళు ఏం చెప్పారు ఓకే చేస్తాం అలాగే అని చెప్పి వెళ్ళిపోవడం, మౌనంగా ఉండడం, అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇది చేయాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళు. మేడం సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఈ రాశి వారికి ఏదన్నా పరిష్కారం ఏదైనా ఉంటే తెలియజేయండి మేడం. తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే అన్నిటికంటే గణపతి ఆరాధన. సో గణపతిని నిత్యం స్మరిస్తూ గణపతి పూజ చేస్తూ తెల్లవారుజామున నిద్రలేచి గణపతికి గరికతో పూజ చేయడం, బెల్లాన్ని నైవేద్యం పెట్టడం, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం, ఉండ్రాలు నైవేద్యం పెట్టడం వల్ల అన్ని అనుకూలంగా మారుతుంది. సో తెల్లవారుజామున లేచి చేస్తేనే ఈ పూజకి శ్రేష్టం అన్నమాట. గణపతి పూజ అంటే ఎర్లీ అవర్స్ చేయాలి. సూర్యోదయం పూర్వమే ఈ పూజ చేసేస్తే ఆ రోజంతా వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతాయి. సూర్యోదయం తర్వాత చేస్తే కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొత్తానికి గణపతి పూజ చేయడము, క్షేత్రాలకు వెళ్ళడము, దర్శనం చేసుకోవడం, కాణిపాకం వెళ్ళొచ్చు, ఆయన వెళ్ళొచ్చు, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ గణపతి క్షేత్రాలు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయడం వల్ల ఆ సంవత్సరంలో వీళ్ళకి కావాల్సిన ముఖ్యమైన పనులు ఉంటే ఆ ముఖ్యమైన పనులకి గణపతి హోమం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేస్తే పనులు అవుతాయి. సో లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం కానీ, గణపతితో లడ్డూలతో హోమం చేయించడం కానీ చేస్తుంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సో ఏంటంటే లక్ష్మీ గణపతి హోమము, లడ్డూలతో హోమం చేయించడం వల్ల వీళ్ళకి ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని తొలగి అవి బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేసుకోగలిగే వాళ్ళందరూ చక్కగా ఈ సంవత్సరంతో అది చేసుకోవాలి. అలా చేయలేని వాళ్ళు చక్కగా ప్రతి మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ నైవేద్యం పెట్టడం, వాళ్ళు తోచింది ఏదైతే అది పెట్టచ్చు. ఇంట్లో ప్రతినిత్యం గరికతో గణపతికి పూజ చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్ళడం, ఇది చేయాలి. 2025లో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీ మాత్రే నమః.